హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే 3 శుభవార్తలైతే వచ్చాయండి. సో, మహిళలకు సంబంధించి ఈ 3 శుభవార్తల్ని రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి అయితే అమలు చేయబోతున్నారు. ఈ యొక్క 3 శుభవార్తలేంటి? ఈ శుభవార్తల ద్వారా ఎవరెవరికి, ఏ ఏ మహిళలకు, ఏ కేటగిరీకి సంబంధించిన వారికి లబ్ధి అనేది చేకూరబోతుంది? ఎంత మొత్తంలో వీరు బెనిఫిట్ అయితే పొందబోతున్నారు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా నేరుగా మీరు మీ ఫోన్లో పొందుకోవచ్చు. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు గనక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు సంబంధించి కొన్ని కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఆర్థిక స్వలంబన కోసం ప్రవేశపెడుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక 3 శుభవార్తలను అందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఈ యొక్క 3 శుభవార్తలకు సంబంధించి క్లారిటీగా చూసుకుంటే, మొట్టమొదటిదొచ్చేసి ఒక్కొక్క మహిళకు రూ. 1,20,000 ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం రూ. 20,000 కడితే చాలు. సో, దీనికి సంబంధించి పూర్తిగా చూద్దాం. అంటే రూ. 1,00,000 వరకు సబ్సిడీ లభిస్తుందన్నమాట. సో, కాబట్టి ఆ యొక్క అప్డేట్‌ని మనం క్లారిటీగా చూస్తే, అనంతపురం జిల్లాలోని ఒంటరి మహిళలకు తోడుగా నిలుస్తుంది ఆర్‌టిటి. అంటే సంస్థ అన్నమాట ఇది. మీరు ఆర్థికంగా ఎదిగేందుకు గాను వుమెన్ టు వుమెన్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. అందుకోసం జిల్లాలోని ముదిగుబ్బ మండలంలోని ఒంటరి మహిళలకు ఆర్‌టిడి సంస్థ దాదాపు 80% సబ్సిడీతో రుణాలను అందజేస్తుంది. ఈ మొత్తంలో వారు గేదెలు, ఆవులు, అలాగే కిరాణా, వస్త్ర దుకాణాలు, గొర్రెల పెంపకం వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేలాగా ప్రోత్సహిస్తుంది. ఈ పథకానికి అదనంగా స్పెయిన్ మహిళల నుంచి కూడా ఆర్థిక చేయూత లభిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి ఒంటరి మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి నెలకు 15,000-20,000 వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. ఉమెన్ టు ఉమెన్ పథకం ద్వారా సబ్సిడీ కింద రుణంతో పాటు స్పెయిన్ మహిళలు ప్రతి సంవత్సరం రూ. 4,000 చొప్పున 7 సంవత్సరాల పాటు సాయం చేయనున్నారు. ఆర్‌టిడి సాయంతో ఒంటరి మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి పిల్లలను చదివించడం మాత్రమే కాక వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఉప్పలపాడు గ్రామంలోనే 35 మంది ఒంటరి మహిళల కుటుంబాలకు ఈ పథకం కింద ఉపాధి పొందుతున్నారు. మరిన్ని గ్రామాలకు ఈ పథకాన్ని విస్తరింప చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉప్పలపాడు గ్రామానికి చెందిన రాములమ్మ లబ్ధిదారురాలు మాట్లాడుతూ, 2 ఏళ్ల క్రితం ఆర్‌టిడి ఉమెన్ టు ఉమెన్ కింద నాకు రూ. 1,20,000 రుణం ఇచ్చింది. ఈ మొత్తంలో నేను కేవలం రూ. 20,000 మాత్రమే కట్టాను. రూ. 1,00,000 సబ్సిడీగా వచ్చింది. నాకు వచ్చినటువంటి రుణం డబ్బులతో 3 ఆవులు కొనడంతో పాటు ఒక షెడ్ కూడా, నీటి తొట్టెలు, ఫ్లోరింగ్ అన్నీ ఆర్‌టిడినే నిర్మించి ఇచ్చింది. పశువుల ద్వారా రోజుకు 20 లీటర్ల పాలునైతే అమ్ముతున్నట్లు, నెలకు రూ. 15,000 పైగా ఆదాయం పొందుతున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఇస్తున్నటువంటి ఉమెన్ టు ఉమెన్ ప్రోగ్రాం కింద ఆర్‌టిడి ఏ విధంగా అయితే ఇస్తుందో, సో ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా విస్తరింప చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్స్ అలాగే వాటితో టైఅప్ అయ్యి ఈ స్కీమ్‌ని అంతా కూడా వ్యాప్తి చెందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. సో, ఆర్‌టిడితో టైఅప్ అవ్వడానికి చూస్తుంది. సో, ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మొదటి శుభవార్త అయితే వచ్చిందండి. సో, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వారు ఎవరైనా మహిళలుంటే వాళ్ళు మీరైతే ఇప్పుడు వెంటనే యూజ్ చేసుకోండి. మిగతా జిల్లాలకు మాత్రం త్వరలో ఈ యొక్క స్కీమ్‌ని విస్తరింప చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు దీంతో టైఅప్ అయ్యి అందరికి వర్తించేలాగున చర్యలైతే తీసుకోబోతుంది. సో, ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఉందన్నమాట. సో, ఇదైతే మీరు అప్లై చేసుకోండి. ఇక రెండో గుడ్ న్యూస్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు
ముఖ్యంగా ఒక్కో మహిళ ఖాతాలోకి రూ. 1,500 ఏడాదికి రూ. 18,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే ఇవ్వబోతుందండి. సో, దీనికంటే ముందుగా మనకు ఎవరైతే రీసెంట్‌లీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1 తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి రూ. 13,000 చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూ. 13,000 చొప్పున గరిష్టంగా రూ. 60,000 కంటే పైగా కూడా చాలా మందికి క్రెడిట్ అయ్యాయి. సో, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా డబ్బులనేది రిలీజ్ చేసినప్పుడు తల్లికి వందనం పథకం కింద ఎవరికైతే డబ్బులు జమ కాలేదో అటువంటి వారు గనక తిరిగి అప్లై చేసుకుంటే వారి ఖాతాలలోకే నేరుగా వేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో, ఎవరికైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో డబ్బులు గనక పడకుండా తల్లికి వందనం స్కీమ్ డబ్బులు ఆగిపోయి ఉంటే, మీరు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే, ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఇవి గనక మీరు సరిచేసుకుంటే ఈ డిసెంబర్ మాసంలోనే ఎందుకు అనంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 జూన్‌లో అయితే మనకు ఈ తల్లికి వందనం పథకం ప్రారంభించింది. సో, ఈ 2025 సంవత్సరం లోపలే ఈ పథకాన్నయితే మనం కంప్లీట్ చేయాలి. సో, చాలా మందికి పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట అమౌంట్స్ అనేటివి. వాళ్ళందరి ఖాతాల్లో కూడా వేసేస్తే ఇది క్లియర్ అయిపోతుంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎవరికైనా బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లేకపోతే డబ్బులు రావు. కాబట్టి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ఉందా లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే మీ దగ్గరలో పోస్టల్ పోస్ట్ ఆఫీస్ కనుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్‌లోకెళ్ళి మీరు వెళ్ళేసి పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ అయితే తీసుకోండి. కేవలం రూ. 250తోనే మనకు ఈ సేవింగ్స్ అకౌంట్ అయితే వస్తుంది. ఈ యొక్క అకౌంట్ అనేది మీరు తీసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా వస్తుందంటే మనకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌తో వస్తుందనమాట. సో, కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కాబట్టి మీరైతే తీసుకోండి. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే మీకు చైల్డ్ ఇన్ఫోలో గాని, లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో గాని మీరు గనక నమోదు కాకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోండి. ఇక మూడోదిగా చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌కి, రేషన్ కార్డ్‌తో ఈకేవైసీ అయ్యుందా లేదా చూసుకోండి. ఈ 3 కేటగిరీల్లో మీరు ఎలిజిబిలిటీ ఉండి కూడా డబ్బులు పడకుండా ఉంటే ఈ 3 పనులైతే మీరు చేసుకోండి. ఈ నెలలోనే మనకు డబ్బులైతే రిలీజ్ చేయబోతున్నారు. ఈ డబ్బులనేది మీకు ఖచ్చితంగా రావాలి అనుకుంటే మాత్రం ఈ మూడైతే మీరు చేసుకోండి. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా మూడో శుభవార్తకు సంబంధించి చూస్తే చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలైతే ఎదురు చూస్తూ ఉన్నారండి. సో, ఇది మహిళలకొచ్చేసి ప్రతి సంవత్సరం కూడా రూ. 18,000 ప్రతి నెలలో రూ. 1,500 చొప్పున ఆడబిడ్డ నిధి స్కీమ్‌కి సంబంధించినటువంటి రూ. 1,500 అందిస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో, ఈ యొక్క అప్డేట్‌ని మనం క్లారిటీగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున ఇచ్చేందుకు కసరత్తులు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద రూ. 1,500 మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ పథకం అమలు చేయాలంటే నిధులు అవసరమని భావించినటువంటి ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తుంది. అయితే మహిళలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తుందని చెబుతున్నారు. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో ఆడబిడ్డ నిధి పథకాన్ని గనక అమలు చేసినట్లయితే మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో విజయం సాధించవచ్చని, ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళా ఓటర్లను అధికంగా మన వైపు తిప్పుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వయసు కలిగిన వారందరికి కూడా నెలకి రూ. 1,500 చొప్పున, ఏడాదికి రూ. 18,000 చొప్పున అందరి ఖాతాలలోకైతే వేయబోతున్నారు. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంకింగ్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు త్వరలోనే మొదటి విడత కింద నిధులను మరో 2, 3 రోజుల్లో అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అనంతరం అర్హులలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించి అభ్యంతరాలన్నింటిని కూడా తీర్చుకోవడం కోసం 5 రోజుల పాటు టైం ఇచ్చి నేరుగా అర్హుల ఖాతాలలోకే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ఏడాదిలో ఒకసారి అనగా నేరుగా రూ. 18,000 చొప్పున డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ నెలలోనే 3 శుభవార్తలనైతే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ తెలియజేసింది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
త్వరలో ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి మార్పులు, చేర్పులు జరిగినా లేదా రూల్స్ అండ్ ఏవైనా సరే మనకు కొత్తగా మార్పులు చేంజ్ చేసినా సరే ఖచ్చితంగా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మహిళలకు సంబంధించి వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.